గురుదేవ, చాలామంది నెగెటివ్ ఎనర్జీతో బాధపడుతున్నారు. కొంతమంది నరదృష్టని, హ్మ్. కొంతమంది జాతకంలో భూత, ప్రేత, పిశాచాలున్నాయని, కళలని, హ్మ్. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఎలాంటి రెమెడీస్ చేసుకోవటం వల్ల వాళ్ళు ఈ సమస్య నుంచి బయటపడటం జరుగుతుంది? లా ఆఫ్ అట్రాక్షన్‌లో అసలు మనం సాధించలేనిదంటూ ఏమీ లేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి. చాలా అద్భుతమైన సబ్జెక్టు. అంటే మనం ఈ విశ్వం నుంచి ఏదైనా పొందొచ్చు. ఓకే. ఓకే. మనం ఇంతకుముందు ఎపిసోడ్‌లో మనం బంధాల గురించి మాట్లాడుకున్నాం. హ్మ్. అలాగే ప్రొటెక్షన్ గురించి మాట్లాడుకున్నాం. అవును. అక్కడ ఏం మాట్లాడుకున్నాం? మనకి రవి స్థానంలో అవును. అంటే ఉంగరం వేలు కింద 19 అనే నంబర్‌ని రెడ్ కలర్ పెన్‌తో రాసుకోవటం అని చెప్పాం. అవును. అంటే 1 అంటే సూర్యుడు, 9 అంటే కుజుడు సేనాధిపతి, రవి హ్మ్. అంటే రాజు, కుజుడు అంటే సేనాధిపతి. హ్మ్. అంటే వీళ్ళిద్దరు కలిస్తే మన యుద్ధంలో సక్సెస్ అవ్వడం గ్యారంటీ అని చెప్తాం. ఓకే. మరి రెడ్ కలర్ పెన్‌తో ఎందుకు రాసుకుంటున్నాం? ఇక్కడ నెగెటివ్ ఎనర్జీ పోవాలి అని చెప్పి మనం భావన చేస్తున్నాం కాబట్టి మనం రెడ్ కలర్ పెన్‌తో రాసుకుంటున్నాం. ఓకే. ఇక్కడ మనం 19 రాసినప్పుడు రాసేటప్పుడు అండ్ దాని నంబర్‌ని మనం చూసినప్పుడల్లా మనం మన యొక్క మైండ్‌లో అఫర్మేషన్ అద్భుతంగా అఫర్మేషన్ చేసుకోవాలి. ఓకే. ఓకే. అంటే ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంటి మీద నరదృష్టి ఉంది అని చెప్పి ఒక సాధకుడు బాధపడుతున్నాడు. ఓకే. మా ఇంటి మీద ఉన్న నరదృష్టి పూర్తిగా తొలగిపోయి మేమందరం ప్రశాంతంగా జీవిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అనే అఫర్మేషన్ చేసుకోవాలి.